వీరమల్లు సినిమా షూటింగ్ ప్రారంభమైంది. భారతదేశ చరిత్రలో బహుశా ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి షూటింగ్లో పాల్గొనడం ఇదే. ఎన్టీఆర్ కొద్ది రోజులు చేశారు, అది ఆగిపోయింది ఎన్నికలు రావడంతో. ఒక క్రమ పద్ధతిలో రెండింటిని మిక్స్ చేయడం అన్నది పవన్ కళ్యాణ్కి సాధ్యం అవుతూ ఉంది. నాకేం అభ్యంతరం లేదు, నటించవచ్చు. ఒక డాక్టర్ ఇంజెక్షన్ చేసినట్టు లేకపోతే మీ జర్నలిస్ట్ వ్యాసం రాసినట్టు పవన్ కళ్యాణ్ నటించవచ్చు. కానీ హరిహర వీరమల్లు కూడా మొగ్గలాయిల అప్పుడు అటువంటి వాళ్ళ పాలనలో అడ్డం తిరిగినటువంటి ఒక హిందూ అని అనాలి, ఎందుకంటే హిందూ ఒక బందిపోటు లాంటి ఒక కథ కాబట్టి వీరభోగులు అందరూ ఉంటారు కదా మన కథల్లో, ఆ టైప్ ఆఫ్ స్టోరీ దాన్ని పాన్ ఇండియాగా తీస్తున్నారు. పాన్ ఇండియాగా తీసినప్పుడు దీని ఎఫెక్ట్ ఇండియా తెలుగు రాష్ట్రాల్లో దక్షిణాదిలో ఉత్తరాదిలో కూడా రకరకాలుగా ఉండబోతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక కంప్లీట్ కోర్స్ కరెక్షన్ మారింది పవన్ కళ్యాణ్. సో నిన్న నంబూరు వెంకటేశ్వర ఆలయంలో ఆయన 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేసుకోవటం అన్నది ఆయన పొలిటికల్ కోర్సులో కూడా రాజకీయ గమనంలో కూడా పెద్ద మార్పును సూచిస్తుంది. ఆ మార్పుకి అది ఒక సంకేతం అని నేను అనుకుంటున్నాను. ఇది పొలిటికల్ సినిమాటిక్ చేంజ్ కూడా. హరిహర వీరమల్లు స్టోరీ దారి తీస్తుంది, మీరు చూస్తారు త్వరలో. దర్శకుడిని కూడా సార్ మరి ఇలాంటివి అయినప్పుడు ఇది కొద్దిగా కాంట్రవర్సీగా ఉంటుంది, రాజకీయంగా ఉన్నప్పుడు మనం ఇలాగా చేయడం కరెక్ట్ కాదని సూచన అంటే దేశంలో మత రాజకీయాలు పెంచారు కదా. మత కాదు వీనికి చెప్పే వాళ్ళు ఎవరు లేరంటారా? ఎవరు చెప్పాలి ఇంకా? అదే ఎవరో ఒకరు సూచిస్తారు కదా జనరల్ గా, ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయి కదా. మన దగ్గర కుటుంబాల్లో ఏమొస్తుందంటే మతం పరమైన నమ్మకానికి మత రాజకీయాలకు, హిందూ మతానికి హిందుత్వానికి, హిందూ మతం హిందుత్వం రెండు ఒకటి కాదండి. హిందుత్వం అనేది అంతకుముందు లేదు. ఎక్కడైనా మీరు చూపించండి, అసలు హిందూ మతం అనేదే లేదు, వైదిక మతం ఉంటూ అని అంటుంటే హిందుత్వ అనే పదాన్ని వీర సావర్కర్ తర్వాత వీళ్ళు తీసుకొచ్చారు. బీజేపీ కూడా ఆలస్యంగా తీసుకుంది, అనివార్యంగా దాన్ని తీసుకున్నారు వాళ్ళు. కాబట్టి పవన్ కళ్యాణ్ చేసేది హిందుత్వ కార్యక్రమం, ఇది ఒరిజినల్ హిందూ మత కార్యక్రమం ఇది కాదు. ఈ రెండింటికి తేడా చాలామందికి తెలియదు. ఓకే, అంటే ఒక దశలో రాహుల్ గాంధీ కూడా అనేవాడు, తర్వాత సర్దుకున్నాడు. ఇప్పుడు కేసీఆర్ లాంటి వాళ్ళని కూడా ఇప్పుడు కేటీఆర్ చెప్తూ మాకు మీరేం అక్కర్లేదు, మా నాన్నకంటే పెద్ద హిందూ ఎవరు ఉండరు, ఈ పద్ధతిలో అనేవాళ్ళు. కాబట్టి బహుశా మీరు అన్నట్టుగా, అంటే మీరంటే ఎవరైనా వాళ్ళ అన్నగారు ఎవరైనా చెప్పొచ్చు కదా అని మీరు ఎవరైనా అవ్వచ్చు. ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి కొన్ని సూచన సలహాలు తీసుకుంటారు కదా, ఉప ముఖ్యమంత్రి స్థాయి చేయొచ్చా చేయకూడదు. మీరు విడదీయడం చాలా కష్టం అండి. ఇప్పుడు మోదీ గారు దీక్ష ఒక టోపీ పెట్టుకోమంటే నిరాకరించారు. ఆయనే మళ్ళీ అక్కడ గంగా నదికి హారతి ఇచ్చారు. వీటిని మీరు ఎలా విడదీస్తారు ఇందులో? అందుకనే మతము రాజకీయాలు పూర్తి వేరుగా ఉండాలి అని చెప్పేది. రాజకీయాల్లో మరీ ముఖ్యంగా రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్ళు మత క్రతువులు ఎక్కువగా చేస్తే నమస్కారం పెట్టుకోవడం వేరు, దాన్ని విడదీయడం ఒక సమస్య అవుతుంది. ఇప్పుడు నేను ఈ మొత్తంలో ఎవరికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ రేపు మీరు దీని మీద వచ్చే కామెంట్స్ చూడండి. నేనేదో ఒక మతాన్ని వ్యతిరేకించిన పవనే అన్నారు కదా, ఎవరో ఎందుకు హిందువుల మీద జరిగితే మీకు కనబడవు, వేరే వాళ్ళ మీద జరిగితే కనబడతాయి కానీ హిందువుల మీద జరిగితే కనబడవా అని ఉప ముఖ్యమంత్రి వేయాల్సిన ప్రశ్న అండి అది. ఐ థింక్ ఎవరు చెప్పబోయే నేను చెప్తున్నాను, ఆయన విన్నా వినకపోయినా ఒక పౌరుడిగా, ఒక రచయితగా, లేకపోతే ఎంతో కొంత పరిచయం ఉన్న వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఇది ఈ పద్ధతి అయితే సవరించుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఆ జానీ సినిమాలో తన పాటే తనకు గుర్తు చేస్తున్నా, నారాజు కారాకురా అన్నయ్య నసీబు అన్నయ్య. సరే, పంత నానాజీ అది కూడా అంటే బాధాకరం అండి. ఇది ఒక రాజకీయం. ఇప్పుడు పంత నానాజీ ఉదంతం ఒకటి. అక్కడ కాకినాడలో రంగరాయ వైద్య కళాశాల ఎప్పటి నుంచో ఉన్నది. ఆ డాక్టర్ ఉమామహేశ్వరరావు అని ఆయన స్పోర్ట్స్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఏదో ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం పెట్టడానికి అది వెళ్ళారు. ఇది మంచి ప్రభుత్వం అన్న టైటిల్కి ఇది పూర్తిగా రివర్స్లో జరిగింది. అక్కడ ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం జరపాల్సిన సమయంలో ఒక దళిత నేపథ్యం ఉన్న వైద్యుడి మీద ఆయన మీద తిట్టడము, దూషించడము, తర్వాత కొంత దౌర్జన్యం జరిగిందనే వాతావరణం కూడా వచ్చింది. అందరూ కూడా చాలా బాధపడ్డారు. వైద్యుల సంఘం కూడా ఆయన మీద చర్య తీసుకోవాలని కోరింది.
ఇవన్నీ వాంఛనీయమైన విషయాలు కదా కదా. పైగా పంతో నానాజీ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన అవును. వ్యక్తి, ఏ నేపథ్యం లేని వ్యక్తి కూడా కాదు. గట్టిగా నిలబడ్డాడు పవన్ కళ్యాణ్తో. ఎంత దూరం వెళ్ళిందంటే చివరకు పవన్ కళ్యాణ్ కూడా సహించలేక ఇది సరికాదు, నువ్వు ఇలా చేసి ఉండకూడదు అంటే ఇప్పుడు ఆయన కూడా ఒక ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు. ప్రాయశ్చిత్తం చేయడము లాంఛనము అది కాదు కావాల్సింది. అసలు ఈ ఆలోచన ధోరణి ఆధిపత్యంలాగా ఉండే ఈ పద్ధతి మారాల్సిన అవసరం ఉంది. దీని మీద మనం చూస్తే తెలుగుదేశాన్ని బలపరిచే మీడియాలో కొంచెం తీవ్రంగానే ఆయన ప్రాయశ్చిత్తం చేసుకున్నాక కూడా వాళ్ళు ఇంకా ఆగ్రహంగానే ఉన్నారు. మళ్ళీ ఇంకో బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఆ టికెట్ల విషయం పైన కూడా దాన్ని బయట పెట్టండి అంటే రోజా గారి టార్గెట్ అనుకుంటారు. ఆవిడేదో టికెట్లు అమ్మేసుకున్నది, 30 మందిని తీసుకెళ్ళింది, 50 మందిని తీసుకెళ్ళింది అని దాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఇప్పుడు పరిధిలోకి అన్నీ వస్తాయండి. ఈ సిట్ పరిధిలో పర్టికులర్ గా అయితే టికెట్ల మీద అని చెప్తున్నారు. అంటే రోజా ఈ స్పెషల్ టార్గెట్ కదా. కాబట్టి ఎప్పటికైనా సెలబ్రిటీస్ ఆర్ సెలబ్రిటీస్ కదా. సో ఇది ఇప్పుడే అంటే నేను ఒకటే ఆగుతుంది అనేది ఏమంటే ఇప్పటి వరకు ఒక రాజకీయ మత కోణంలో నడిచింది ఆగుతుంది. ఇంకా దర్యాప్తులు అనేక దర్యాప్తులు ఈ పరంపర కూడా ఇది కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరు ఏం చేయలేదు చూడండి. నేను ప్రతిజ్ఞ చేస్తా అంటే నేను చేస్తా అన్నాడు, మీరు రండి అన్నారు, లోకేష్ అన్నాడు, వైవి సుబ్బారెడ్డి అన్నాడు, ఇంకా చాలామంది అన్నారు. ఎవరేమంటలేదు అంటే మీరు మళ్ళీ వెనక్కు తీసుకుపోయారు. అసలు ధర్మారెడ్డి గారు ఎక్కడ? ధర్మారెడ్డి గారు రేపు ధర్మారెడ్డి గారి గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? ఆయన తలనీలాలు ఇస్తారని ఏదో వచ్చింది. అదే నేను అనేది, ఎవరు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు? ఆయన ప్రధాన కర్త ఆయనే కదా. కొన్ని జగనే చెప్పాడు అనుకుంటే కూడా. ఎందుకంటే సంబంధాలు అలా ఉన్నాయి. కొన్ని పేర్లు వినిపించట్లేదు. మనం ఇంకోసారి చర్చిద్దాం, ఇప్పటికే చాలా సమయం అయింది. కానీ ఈ మొత్తంలో అసలు సూత్రధారిగా చక్రధారిగా అక్కడ ఉన్న ధర్మారెడ్డి గారు ఎందుకు కీలకమైన దోషిగా వెళ్ళదే విమర్శ వీళ్ళు చేయడం లేదు. నెంబర్ 1 జగన్ అయితే, నెంబర్ 2 సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి అనుకున్నా. ఈ నెంబర్ 3గానే ఉండాలి కదా. వై ఈజ్ మిస్సింగ్? వై నెంబర్ 3 ఈజ్ మిస్సింగ్? వాట్ ఈస్ ది అరేంజ్మెంట్ ఆర్ వాట్ ఈస్ ది అగ్రిమెంట్? ఆయనకు ఈ నేపథ్యం అంతా ఉంది కదా. కానీ ఒకటి పెట్టారు అంతకుముందు, చాలా దురదృష్టకరం. ఆయన కుటుంబంలో ఏదో ప్రమాదం జరిగితే దేవుడు శిక్షించాడు. ఇలా ఇవన్నీ ఎక్కడికో పోయాయండి. రోజాది కూడా ఉండొచ్చు. మీరు చెప్పిన దానికి ప్రాయశ్చిత్తం నుంచి ఇంకోటి కూడా చెప్తున్నాను. మనం పంతో నానాజీనే కాకుండా మీరు కొంచెం అటు ప్రకాశం జిల్లా వైపు వెళ్తే అక్కడ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి మీద స్థానిక శాసనసభ్యుడు దామిచర్ల జనార్దన్ ఆయన నిప్పులు కాకాడు. నిన్ను పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేడు. ఒకసారి బయట విందాం సార్. ప్లే చేయండి. పోరాడాం నిన్నటిదాకా 5 సంవత్సరాలు పోరాడాం. నిన్నటిదాకా 5 సంవత్సరాలు పోరాడాం. సార్ వాయిస్ ఓకే లోపల ప్లే చేస్తారు సార్. అయ్యా అంటే ఈయన వెళ్ళి అందులో చేరాడు కదా. మొన్న 22 ఎప్పుడో చేరాడు. మమ్మల్ని ఎక్కువ వద్దు, తెలుగుదేశం వాళ్ళని చూసినట్టు మమ్మల్ని చూడండి చాలు అని నేను మీతో చెప్పా కదా. ఒక కొత్త ట్విస్ట్ రాబోతుంది, కొత్త ఈక్వేషన్స్లో మార్పు అని. ఖచ్చితంగా దామచర్ల కామెంట్స్ దానికి అద్దం పడుతున్నాయి. ఈయన